హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి విడిపించుకోలేని వారికి ఆర్బీఐ కొత్త రూల్ అయితే తెచ్చిందండి. ఏమిటి ఆ కొత్త రూల్ అనేది ఒక 4 పద్ధతులు నేను మీకు చెప్తానండి. 4 కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి. అవి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా వరకు ఉపయోగపడుతుందండి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, బంగారాన్ని బ్యాంకులో పెట్టి విడిపించుకోలేని వారికి ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కొత్తగా బంగారు కొనడం కోసమని ఈ ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టిన వాళ్ళకి, శాలరీస్ తీసుకున్న వాళ్ళకి, మంత్లీ శాలరీస్ తీసుకున్న వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి, అండ్ అలాగే డైలీ అమౌంట్ తీసుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. బ్యాంకుల్లో గోల్డ్ నిల్వ ఎక్కువగా అయిపోయిందండి. అంటే ఎక్కువ మంది బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు తప్ప విడిపించుకోవడం అయితే చాలా తక్కువ అయిపోయింది. విడిపించే శాతం తక్కువగా, గోల్డ్ లోన్ పెట్టే వాళ్ళ శాతం ఎక్కువగా ఉందండి. సో బ్యాంకుల్లో గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకైతే ఈ ఆర్బీఐ కొత్త రూలు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందండి. సో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ కోసమని ఈ ఆర్బీఐ కొత్త రూల్ని అయితే తెచ్చింది, మనలాంటి వాళ్ళ కోసమని. సో అందరూ పెట్టడమే తప్ప విడిపించుకోవడం లేదు. విడిపించి 1-2 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని ఈ వడ్డీ ఎక్కువ అయిపోతుంది. 1 year తర్వాత విడిపించుకోకపోతే తర్వాత దాన్ని వేలం వేస్తారు, లేదంటే విడిపించుకోకపోతే వడ్డీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి విడిపించి 1-2 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని అమౌంట్ని మళ్ళీ బ్యాంకులో పెట్టేసి తెచ్చుకున్న అమౌంట్ని మళ్ళీ బయట ఎక్కడైనా అప్పుకో వడ్డీకో తెచ్చుకుని ఉంటారు కదండి. సో దాన్ని మళ్ళీ కట్టేస్తున్నారు. సో అలా అయితే అయిపోతుంది. ఇంకా అలాగే బ్యాంకులో పనిచేసే వారే డబ్బులు కట్టి దాన్ని రెన్యువల్ చేస్తున్నారు. అంటే ఎందుకంటే బ్యాంకులో నిల్వ ఎక్కువగా అయిపోయింది కదండి బంగారం, అందుకని చెప్పేసి దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తున్నారు. అండ్ అలాగే కొంతమంది వడ్డీ మాత్రమే కట్టడం, వడ్డీ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇయర్లీ వన్స్ వడ్డీ మాత్రమే కట్టుకోలేక కొంతమంది వదిలేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. దాదాపు 70% వరకు బ్యాంకుల్లో గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు వదిలిపెట్టిన వాళ్ళే ఉన్నారంట. 30% మాత్రమే దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకున్న వాళ్ళు ఉన్నారంట అండి, మనకు తెలిసినది. ఇంకా తర్వాత ఇలా జరుగుతుందని చెప్పేసి ఈ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ కోసం అయితే ఆర్బీఐ ఒక కొత్త రూల్ అయితే తెచ్చిందండి. వాటిలో కొన్ని 4 పద్ధతులుగా దాన్ని డివైడ్ చేశారు. అవి ఏమిటంటే, మొదటిది వచ్చేసి ఇయర్లీ విడిపించుకుంటే మనకు 70% మాత్రమే వడ్డీ ఉంటుందండి. మనం సంవత్సరం ఇప్పుడు మనం గోల్డ్ పెట్టామంటే ఈ గోల్డ్ లోన్ మీద మనకు 70% వరకు వడ్డీ అయితే ఉంటుంది. మనం ఈ ఆర్బీఐ తెచ్చినటువంటి కొత్త రూల్ పాటిస్తే మనకు వడ్డీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో మొదటి పద్ధతి వచ్చేసి ఇది అన్ని బ్యాంకుల్లోనూ అవైలబుల్గా ఉందండి. ఎస్బీఐ, కెనరా, గ్రామీణ బ్యాంకులు అండ్ అలాగే యూనియన్ బ్యాంకు, ఏ బ్యాంకులో అయినా కానీ ఇది అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి కనుకొచ్చుకోండి, తెలుసుకోండి. ఇంకంటే అలాగే ఈ కొత్త రూల్ ఏమిటంటే, మొదటిది వచ్చేసి ఈఎంఐ రూపంలో నెల వడ్డీ ప్లస్ అసలు కట్టుకోవడం అండి. అందుకని నేను మీకు ముందుగానే చెప్పాను, వ్యాపారస్తులకైనా, మంత్లీ శాలరీస్ తీసుకునే వాళ్ళకైనా, డైలీ అమౌంట్ తీసుకున్న వాళ్ళకైనా ఈ కొత్త రూల్ చాలా ఉపయోగపడుతుందని చెప్పానండి. సో అందులో మొదటిది వచ్చేసి నెల మనకు వడ్డీ ప్లస్ అసలు ఈ మంత్కు మనం ఒకవేళ 1,00,000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, ఈ 1,00,000లో మనం ఎంతో కొంత అమౌంట్ను వడ్డీ ప్లస్ అసలు మనం ఈ 1,00,000కు ఎంత వడ్డీ వస్తుంది అండ్ అలాగే అసలు ఎంత కట్టాలి అని చెప్పేసి మనము దాన్ని డివైడ్ చేసుకోవడం. ఎట్లా అంటే 12 monthsకు డివైడ్ చేసుకోవడం, లేకుంటే 24 monthsకు డివైడ్ చేసుకోవడం, లేకుంటే 38 monthsకు డివైడ్ చేసుకోవడం. ఇలా డివైడ్ చేసుకోవాలి. 3 years మనకు ఆప్షన్ ఉంటుందండి. ఈ 3 yearsలో మనము ఈఎంఐ
ఆప్షన్ పెట్టుకోవడము, ఈ ఆప్షన్ ద్వారా నెల నెల మనము డబ్బులు కట్టడము, ఇది మొదటి పద్ధతి అండి. ఇక రెండవ పద్ధతి అండి, ఇది కేవలం అసలు మాత్రమే కట్టడం, ప్రతి నెల కేవలం అసలు మాత్రం కట్టడం, చివరిలో వచ్చేసి వడ్డీ కట్టడం అండి. ఈ అసలు మాత్రమే కట్టడం వలన అసలు వాల్యూ కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది, అండ్ అలాగే వడ్డీ కూడా మనకు అసలు కడుతూ ఉంటుంటాం కాబట్టి వడ్డీ కూడా మనకు తక్కువ అవుతూ ఉంటుందండి. మనకు అసలు తగ్గే కొద్దీ వడ్డీ యొక్క వాల్యూ కూడా తగ్గుతూ వస్తుంది. ఇది రెండవ పద్ధతి. ఇది కూడా ప్రతి నెల ఈఎంఐ రూపంలో అసలు కట్టుకుంటూ రావడం అండి. ఇంకా అలాగే మూడవది వచ్చేసి ప్రతి 6 మంత్స్కి ఒకసారి మనము కట్టడం, 6 మంత్స్కి ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి వడ్డీ ప్లస్ అసలు 2 కట్టడం. మన దగ్గర ఇప్పుడు నెల నెల మేము కట్టలేము, నెల నెల ఈఎంఐ రూపంలో మేము కట్టలేము, మేము మంత్లీ శాలరీ తీసుకోలేము, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం, మేము బిజినెస్ చేసేవాళ్ళం, మాకు ఎప్పుడు డబ్బులు వస్తుందో మాకు తెలియదు అన్న వాళ్ళకి ఈ మూడవ పద్ధతి అయితే చాలా ఉపయోగపడుతుందండి. 6 మంత్స్కి ఒకసారి కట్టడం, లేదంటే 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, ఇలా మనము వడ్డీ ప్లస్ అసలు కట్టడం అండి. ఇది మూడవ పద్ధతి. ఇంకా 4th వన్ వచ్చేసి ఈఎంఐ లాగా కాకుండా మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఉంటే అంత అండి. 2000 ఉందా, 3000 ఉందా, 1000 ఉందా, 500 ఉందా, ఇలా ఈఎంఐ రూపంలో కాకుండా, ఈఎంఐ అంటే మనము ప్రతి నెల ఒక లంసమ్ అమౌంట్ పెట్టుకుంటాం, 2000 లేదా 3000, ఇలా ఒక అమౌంట్కు మనం టార్గెట్ పెట్టుకొని అది ప్రతి నెల వడ్డీ ప్లస్ అసలు కడుతూ వస్తుంటాం. ఇది అలా కాదండి. ఈ టిప్ అయితే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఈ చివరి టిప్పు నాకు కూడా ఈ టిప్ చాలా ఉపయోగపడింది. 2000 లేదా 3000, 1000 లేదంటే 500, ఇది ప్రతిరోజైనా కట్టచ్చు, ప్రతి నెల అయినా కట్టచ్చు, 2 నెలలకు ఒకసారైనా కట్టచ్చు. మన దగ్గర ఈరోజు 500 ఉందనుకోండి, ఈరోజు 500 కట్టేయచ్చు. మళ్ళీ మన దగ్గర 15 రోజులకు ఒక 500 ఉంటే మళ్ళీ 500 కట్టచ్చు, లేదంటే ఒక వారానికి 500 ఉందంటే మళ్ళీ 500 వెళ్ళి కట్టచ్చు. సో అలా అన్నమాట. మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు డైలీ అయినా కట్టచ్చు, లేదంటే మంత్లీ అయినా కట్టచ్చు, లేదంటే 6 మంత్స్కి ఒకసారి అయినా కట్టచ్చు. అలా దాన్ని మనము ఏ విధంగా అయినా కట్టి మనం బంగారాన్ని విడిపించుకోవచ్చు అండి. ఎందుకని నేను చెప్పాను, ఆర్బీఐ ఒక శుభవార్త అని నేను చెప్పానండి. ఇంకా అలాగే ఈఎంఐ ప్రాసెసింగ్ ఉంటుందండి. దీనికి ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది ఖచ్చితంగా. ప్రాసెసింగ్ ఫీజు అయితే మన అమౌంట్ని బట్టి ఉంటుందండి. 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 1000 రూపాయలు, అండ్ అలాగే 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి 2000, 3 లక్షలు తీసుకున్న వాళ్ళకి 3000, ఆ విధంగా ఉంటుందండి ఈ ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజు. ఇంకా అలాగే బ్యాంకులోకి వెళ్ళి ఇది అప్లై చేసుకోవాలండి. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు, మనం బ్యాంకులోకి వెళ్ళి దాన్ని అప్లై చేసుకోవాలి. ఈఎంఐకి వడ్డీ ఎక్కువగా ఉంటుందండి. ఈ 4 పద్ధతుల ద్వారా మనం కట్టాలనుకుంటే మనకు వడ్డీ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా మన గోల్డ్ లోన్ పైన 70 పైసలు మాత్రమే వడ్డీ ఉంటుంది. దీనికి వచ్చేసి ఈ ఈఎంఐకి వచ్చేసి ₹20 ఉంటుందండి. 1.20% ఉంటుంది మనకు వడ్డీ వచ్చేసి ఈఎంఐ రూపంలో కట్టే వాళ్ళకి. మనం బయట వడ్డీకి తెచ్చుకుంటే ₹2 లేదా ₹3 లేదంటే ₹5 కట్టాలి కదండి. సో 1.20 అంటే మనకు చాలా తక్కువనే నేను చెప్తానండి. మనకు అగ్రికల్చర్ మన ల్యాండ్ పెట్టినా కానీ మనకు 30% 40% మనకి ఇస్తారు. సో ఇలా గోల్డ్ పెట్టినప్పుడు మనం ఈఎంఐ రూపంలో కడుతున్నాం కదండి. సో అందుకనేసి మనకు 1.20%, మనం అదే బజాజ్లో మనం అలా తీసుకున్నట్లయితే మనం ₹3 వరకు వడ్డీ వస్తుందండి బజాజ్లో తీసుకుంటే. సో గోల్డ్ లోన్ పైన మనకు తక్కువ వడ్డీ అనే నేను చెప్తాను. ఇంకా అలాగే మనం బంగారం కొనేది మధ్యతరగతి వాళ్ళం. మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లేదంటే పిల్లల చదువుల కోసం, లేదంటే పెళ్లి కోసం, ఏదైనా మనకు రేట్ పెరుగుతుందేమో అనే ఉద్దేశంతో, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమో, లేదంటే ఏదైనా ఒక ల్యాండ్ కొనడం కోసమో, లేదంటే ఇవాళ రేపు గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి మనం మన ఓల్డ్ గోల్డ్ మనం బ్యాంక్లో పెట్టేసి మళ్ళీ కొత్త గోల్డ్ కొనడం, ఇలా కొన్ని పర్పస్ల మీదనే మనం గోల్డ్ అయితే కొనుక్కుంటామండి. సో గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూనే ఉందండి. గోల్డ్ ప్రైజు తగ్గిందండి, 200 తగ్గింది. 8,400 ఉన్న గోల్డు 1 గ్రాము 8,200 వరకు వచ్చి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 8,700 చిల్లర వరకు వెళ్ళిందండి. దాదాపు 8,800 రూపాయల వరకు వెళ్ళింది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, ₹100
తగ్గితే 200 రూపాయలు పెరుగుతూ ఉందండి గోల్డ్ ప్రైజు. సో కొత్తవి కొనకపోయినా పర్వాలేదు, కానీ మన దగ్గర ఉన్న పాతవి పోగొట్టుకోకుండా ఉంటే సరిపోతుందనేది నా యొక్క ఒపీనియన్ అండి. ఈ నా ఒపీనియన్కు మీరేమంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ ఆర్బీఐ మనకు మధ్యతరగతి వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి గుడ్ న్యూస్ అనే నేనైతే చెప్తాను. ఇడిపించుకోలేని వాళ్ళు, ఒకసారి లంసమ్ అమౌంట్ కట్టలేని వాళ్ళు ఈ ఆర్బీఐ ద్వారా మీ ఓల్డ్ గోల్డ్ను విడిపించుకోవాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.